హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ. అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ కొబ్బరి దోశలు. వీటికేమో ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి. ఒక మిడిల్ సైజు కొబ్బరికాయ అన్నమాట. ఇది హాఫ్ చెక్ తీసుకున్నాను. ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ శుభ్రంగా కడుక్కోవాలి. కడిగి ఒక 4-5 గంటలు నానాలన్నమాట బియ్యం. వాటర్ వేసి మూత పెట్టి ఉంచుకుందాం. ఇవి నానబెట్టుకోవాలి. కొబ్బరి ఏమో ఒక ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలన్నమాట. కొబ్బరి ఇదిగోండి, బియ్యం 4-5 గంటల సేపు నానిన బియ్యం అనమాట ఇవి. ఈ నీరు శుభ్రంగా వంపేసుకొని ఇవి మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇగోటిని మిక్సీ జార్లోకి కడిగిన బియ్యం వేస్తున్నాను. కొబ్బరి ముక్కలు అనమాట కట్ చేసి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి బియ్యం వేసుకోవాలి ఇలా. నెక్స్ట్ దానిలో కొబ్బరి ముక్కలు, మనం తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇందులోకి ఒక 4 మిరపకాయలు, ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి సాల్ట్ అనమాట. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి మెత్తగాన. ఇది ఒకటి మిక్సీ చేస్తాను మెత్తగాన. ఇది ఒక బౌల్లోకి వేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ దోశలు. ఇదిగోటి ఈ కన్సిస్టెన్సీ ఉంచుకోవాలి. ఇందులో గరిటె కండా గ్లాస్ పెట్టుకోవాలన్నమాట. గ్లాస్ పెట్టుకుంటే బాగా వస్తాయన్నమాట. ఈ పల్చన ఉంచుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలి. పెనం హీట్ ఎక్కాలి. కొంచెం ఆయిల్ వేయాలి. ఇప్పుడు ఇలా దోశలా వేసుకోవాలన్నమాట. ఈ కొబ్బరి మిక్సీ చేసిన దాన్ని చుట్టూ ఆయిల్ వేసుకోవాలండి. ఫ్లేమ్ మిడిల్లో ఉంచుకోవాలి. ఒకవైపు రోస్ట్గా వేగిన తర్వాత తీసేసేయడం అండి. మరి తిరగేసి వేపన అవసరం లేదు. వేగిపోయింది. ప్లేట్లో తీసుకుందాం. ఇంకా నెక్స్ట్ ఇంకోటి వేసుకుందాం అండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. ఉత్తిగా తినేవచ్చు. చట్నీ కూడా అవసరం ఉండదు వీటికి. వేడివేడిగాన వేడి దోశలు ఉత్తిగా తినేసేవచ్చు అనమాట. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి వేసుకుందాం. ఇలా పల్చగా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి చుట్టూ. అయిపోయిందండి. ప్లేట్లో తీసుకుందాం. కొబ్బరి దోశలు రెడీ అయిపోయాయండి. ఇవి మనకి ఇష్టమైతే చట్నీతో తినచ్చు, లేకపోతే ఉత్తివి తిన్నా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి ఈ దోశల్ని. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.